హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి కర్రీతో మీ ముందుకు వచ్చాను. రెస్టారెంట్ వాళ్ళు, దాబా వాళ్ళు, క్యాటరింగ్ వాళ్ళు చేసే విధంగా అదే కొలతలతో అదే రుచితో చాలా బాగుంది. వాళ్ళు చేసే కొలతలు అందరికీ దొరకవు కాబట్టి నేను వివరంగా చేస్తూ చూపిస్తున్నాను. ఈ వీడియో ద్వారా అందరికీ ఆ రుచిని అందిస్తున్నాను. తెలిసిన వాళ్ళు మాత్రం చూసి ఎంజాయ్ చేయండి, తెలియని వాళ్ళు మాత్రం చూసి సేమ్ కొలతలతో చేసుకోండి. అచ్చం వాళ్ళు చేసే రుచి మీకు దొరుకుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకునేసి దాంట్లో ఒక 3 గంటలు నూనె పోద్దాం. నూనె పోసిన తర్వాత దాన్ని కాస్త వేడెక్కనివ్వాలి. ఆ తర్వాత 2 ఉల్లిగడ్డలని సన్నగా చిన్నగా తరిగి అందులో వేసేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కలుపుతూ బాగా వేగనివ్వాలి. అంటే బాగా మెత్తబడిన దాకా ఇలా వేపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని మెత్తగా దంచి అందులో వేసేసుకుందాం. అంటే 1.5 స్పూన్ దాకా వేసుకోబడుతుంది. ఓకేనా? అంటే స్పూను 1.5 స్పూను అంటే తగ్గకుండా చూడండి. ఇప్పుడు పచ్చి వాసన పోయేదాకా దీన్ని వేగనివ్వాలి. అంటే అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోవాలన్నట్టు. ఓకే, ఆ టైపు వేగిన తర్వాత ఇప్పుడు నేనైతే 1 కిలో చికెన్ తీసుకొచ్చా. ఆ చికెన్ ఎట్లంటే తెచ్చినప్పుడు బాగా నీట్గా కడుక్కోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి అందులో వేసుకోవాలి. మనం ఎప్పుడైనా చికెను కట్ చేయించుకొచ్చుకునేటప్పుడు అవి బాగా ఉడకాలి, మంచి రుచి రావాలంటే కొంచెం చిన్న ముక్కలుగానే ఉండాలి, మరీ పెద్దగా ఉండకూడదు. ఈ టైప్లో మనం ముక్కల్ని తెచ్చుకోవాలి. ఈ ముక్కలన్నింటినీ బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి కాసేపు అలా డమ్ అనగనిద్దాం. ఒక 2-3 నిమిషాలు డమ్ అనగితే అందులోకించి నీరు శాతం మొత్తం బయటకు వస్తుంది. అంటే ఈ చికెన్ పైన ఉన్న అంటే కొవ్వు పదార్థం మొత్తం కరిగి నీరు వలె ఇలా బయటకు వస్తుంది అన్నట్టు. ఆ టైప్లో దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూను సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు పుదీనా ఒక గుప్పెడు అంటే ఒక పిడికెడు పుదీనా అందులో వేసుకుందాం. పుదీనా వేసిన తర్వాత ఇప్పుడు మనం కాస్త కిందకి మీదకి తిరిగేసుకుందాం. ఈ టైంలో పుదీనా పడితే ఆ పుదీనాలో ఉండే ఫ్లేవరు చికెన్లోకి వచ్చి చాలా రుచి వస్తుంది. ఈ చికెన్ మొత్తం ఆ ఫ్లేవర్ని బాగా పీల్చుకునేసి ముక్క లోపల వరకు బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోద్దాం. నీళ్ళు పోసినాక టమోటాలు ఒక 4ని సగంగా కట్ చేసి, అంటే ఒక్క టమోటాని 2 భాగాలుగా కట్ చేసి తొడిమి భాగంలో తీసేసి ఈ టైప్లో బోర్ల పెట్టాలి. ఈ విధంగా అన్ని బోర్ల పెట్టిన తర్వాత మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. రోల్ సిద్ధం చేసుకునేసి అందులో 1 స్పూను ధనియాలు వేసి 1 స్పూను మిరియాలు వేద్దాం. ఆ తర్వాత 1 స్పూను జీలకర్ర కూడా అందులో వేసేసి ఇప్పుడు మనం మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఏంటంటే ఇవి పచ్చి కాబట్టి మరీ పొడిలాగా కాకుండా బరకగా వస్తుంది. ఆ టైప్లోనే కొట్టుకోవాలి. ఇది రోట్లో దంచితే చాలా మంచి రుచి వస్తుంది. అందుకని నేను ఎక్కువ శాతం అయితే ఇలా చేస్తుంటా. ఒక్కొక్క దాంట్లో ఏంటంటే అందరి ఇళ్లలో రోలు పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు గ్రైండర్లో చేసుకుంటారు. అందుకనే ఒక్కొక్క వీడియో అలా చూపిస్తుంటా. ఓకేనా? ఈ టైప్లో చేసుకుంటే మరింత రుచి వస్తుంది. ఇప్పుడు మనం ఒక్కసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా ఎలా ఉడికాయి టమోటాలు అన్నీ కూడా బాగా ఉడికాయి. ఈ విధంగా మీదకించి తోలు తీసేద్దాం. ఈ టమోటా మీద ఈ ఉన్న తోలు అన్నది తీసేస్తే ఏంటంటే ఓన్లీ ఆ గుజ్జు మాత్రం చాలా బాగుంటుంది. ఈ టైప్లో ఉడకబెట్టిన ఆ టేస్ట్ ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ టమోటాలని కాస్త అలా చితక పొడిచేద్దాం. అదే గరిటతోని పొడిచిన తర్వాత కాసేపు అలా ఉడకనివ్వాలి. ఓకే, ఇప్పుడు ఒక 2 స్పూన్లు కారం వేసుకుందాం. మరీ ఎక్కువ అవసరం లేదండి, సరిపోద్ది. ఒకవేళ స్పైసీ బాగా తినేవాళ్ళు వేసుకోవచ్చు. సగం స్పూను పసుపు కూడా అందులో వేసేసి రోట్లో దంచిన మసాలా పొడిని మీదకించి చల్లేద్దాం. చల్లిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్లో ఇది బాగా పట్టే విధంగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టి బాగా ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి ఇలా వచ్చేస్తుంది. ఇందులోకించి ఆయిల్ మొత్తం రిలీజ్ అవుద్ది అన్నట్టు. ఈ విధంగా ఇలా ఉడకద్ది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక చిన్న కప్పు పెరుగు వేసుకుందాం. కప్పు అంటే కొలత ఎలా చెప్పాలంటే ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా షాప్లో, ఆ చిన్న ప్యాకెట్ కొలత సరిపోద్ది. అది వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కూడా బాగా కలపాలి. ఈ టైంలో ఆ పెరుగు పెడితే దానికి మంచి గ్రేవీగా సూపర్గా వస్తుంది అన్నట్టు. అందుకోసమని వాళ్ళు ఈ విధంగా చేస్తారు. రుచి మాత్రం చాలా బాగుంటుంది. వాళ్ళు చేసినవి మనం తింటున్నప్పుడు ఎంతో బాగా అనిపిస్తుంది కదా. సేమ్ అదే కొలతలతో మనం ఇప్పుడు మన ఇంట్లో చేసుకుంటున్నాం.
మంచి హెల్తీగా. ఓకేనా. ఇప్పుడు ఒక 5 పచ్చిమిరపకాయలని అలా మీదకించి పెట్టేసి ఇప్పుడు కాస్త అలా అదే గరిటెతోనే లోపలికి అదిమేద్దాం. అప్పుడేమవుద్దంటే ఈ వేడి వేడి దాంట్లో ఈ పచ్చిమిరపకాయలు సూపర్గా ఉడికేసి అందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం కర్రీలోకి వచ్చేస్తుంది. ఓకే, అంత బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు మీదకించి ఒక్క గ్లాసు నీళ్ళు పోసుకుందాం. ఎందుకంటే ఈ మనం వేసిన మసాలాలన్నీ కూడా బాగా ఉడకాలంటే ఒక గ్లాసు నీళ్ళు కావాలి. మీదకించి రుచికి సరిపడా సాల్ట్ వేసి కాస్త అలా కలబెట్టేసి మూత పెట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు దీన్ని బాగా ఉడకనివ్వాలి. అప్పుడేమవుద్దంటే పులుసు చిక్కబడి ముక్క సూపర్ రుచి వస్తుంది అన్నట్టు. మనం వేసిన ప్రతి ఒక్కటి కూడా బాగా ఉడుకున్నాయి కాబట్టి సూపర్ రుచి వస్తుంది. ఇప్పుడు మీదకించి కొత్తిమీర అలా చల్లుకుందాం. చల్లిన తర్వాత కాస్త అలా కలబెట్టేసి ఒక్కసారి ఆ వచ్చే స్మెల్ చూడండి. ఆ స్మెల్కే కడుపు నిండిపోద్ది. అంత బాగుంది. ప్రతి ఒక్కరూ సేమ్ కొలతలతోని ట్రై చేయండి. ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఎక్కడో రెస్టారెంట్లో దాబాల్లోనే అందరికీ దొరకదు కాబట్టి ఈ విధంగా చేసుకొని ప్రతి ఒక్కరు ఇంట్లో ట్రై చేయండి. ఆ రుచిని మాత్రం అనుభవిస్తూ మన ఇంట్లోనే స్వయంగా మన చేతుల మీదుగా చేసుకొని తినచ్చు. చాలా బాగుంది. ఈ విధంగా చేసిన ప్రతి ఒక్కరికి కూడా సూపర్ టేస్టీగా వస్తుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. మళ్ళీ కలుద్దామా?